నగర పంచాయతీ నందు ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లింలతో పాటు సిపిఎం సిఐటియు నాయకుడు మోహన్, దళిత సామాజిక ఉద్యమ నాయకుడు సుబకర్ మరియు వీరితో పాటు ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. మరియు భారత రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ముస్లింలు, ఇతర సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. కొత్త బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ సర్కిల్ వరకు కొనసాగింది. ర్యాలీలో వైసీపీ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం మరియు ముస్తఫా ఖాజా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను ఇబ్బంది పెడుతోందన్నారు. ముస్లింలకు న్యాయం చేస్తారని కూటమి పార్టీలకు ఓటు వేస్తే నమ్మక ద్రోహం చేశాయన్నారు. సిఐటియు నాయకుడు మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లులకు మద్దతు ఇచ్చి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారన్నారు. సామాజిక ఉద్యమ నాయకుడు సుబకర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ముస్లింలను అణచివేయడానికి వక్ఫ్ చట్టాన్ని సవరణ చేసిందని ఆరోపించారు. మరి ఈ కార్యక్రమంలో ముస్లింలతో పాటు క్రిస్టియన్ సోదరులు భారీగా పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకుని వచ్చి దేశంలో ఉన్న ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళని కించపరిచే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. ఆ వక్ఫ్ వ్యతిరేక సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లింలు కానీ అలాగే క్రైస్తవులు కానీ కలిసి వచ్చిన ప్రతి భారతీయుడు కూడా ఈరోజు ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు గూడూరులో ముస్లిం సంఘాలు నిర్వహించినటువంటి ర్యాలీలో మరి సిపిఎం పార్టీగా మేము పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ప్రతి వారిని ప్రైవేటీకరణ చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజు నరేంద్ర మోడీ ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి, హిందూ దేశాన్ని రాజ్యాంగం ఇవ్వాలని చెప్పి అనేక రకాలుగా ముస్లింలు కానీ అలాగే క్రైస్తవులు కానీ వీళ్ళపైన పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ముస్లింల పైన అనేక రకాలుగా దాడులపై కోరుకున్నారు. ఇప్పటికే గతంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తే మరి ముస్లింలను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. ఆ రోజు దేశవ్యాప్తంగా అన్ని నైతిక ప్రజాశక్తులు అన్ని కలిసి ఆ సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాడాలంటేనే ఆ రోజు నరేంద్ర మోడీ ఆ సిఏఏ ఎన్ఆర్సీ అమలు ఆ చట్టాన్ని అమలు చేయడంలో వెనుకబడ్డారు. అదేవిధంగా అది కాక ముస్లింల పైన మరో రకంగా కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింల పైన ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడ ఉన్న ముస్లింలకు ఆ రాష్ట్ర ప్రతిపక్షకి మరి వ్యతిరేకంగా ఆ రోజు మరి ఆర్టికల్ 370 రద్దు చేసి వాళ్ళని అక్కడ ముస్లింలని హిందువులని 2 రకాలుగా విభజించే రకంగా చేశారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా ముస్లింల పైన అలాగే క్రిస్టియన్స్ పైన మరో రకంగా దాడులు చేస్తూ మత ఘర్షణలకు మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కోల్పోతుంది. ఈరోజు వక్ఫ్ అంటే ఏదో ప్రభుత్వం దానధర్మాల మీద నడిచేది కాదు. మస్జిద్ ఏర్పాటు చేసేటప్పుడు పెద్దలు ఆ రోజుల్లో ఉద్దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు కేవలం ముస్లింల అవసరాల కోసం మరి ఆ రోజు మన ముస్లిం పెద్దలందరూ కలిసి తమ ఆస్తుల్ని దేవునికి గ్రంథం మీద వక్ఫ్ బోర్డుకి దానం చేసినటువంటి పరిస్థితి.
ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వేలో చెప్తుంది ఏమంటే దేశంలో రైల్వే తర్వాత అంత ఆస్తి కలిగినటువంటి భూములు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఒడ్బోర్డు మీద దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈరోజు నరేంద్ర మోడీకి ఆ ఒడ్బోర్డులో ఉన్న భూముల మీద కనబడింది. ఈ ఒడ్బోర్డులో ఉన్న భూములు ఎలా లాక్కోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి అనేక దఫాలుగా ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఈ బోర్డులో ఉన్నటువంటి సవరణ తీసుకుని వస్తే ఈ భూములన్నీ మరి ప్రభుత్వ ఆధీనంలో రావచ్చు, ఈ భూములు లాక్కుంటే ముస్లింలని మరో రకంగా జబ్బర్ చేయొచ్చనే పుట్టతోనే ఈరోజు వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఈ చట్టంలో మరి వక్ఫ్ బోర్డులో ఎవరున్నారంటే గతంలో చట్టం గత చట్టం 1990 చట్టం ఏం చెప్తుందంటే ఇద్దరు మహిళలు మరియు మిగతా వాళ్ళతో మొత్తం ముస్లింలు తప్ప 11 మందితో బోర్డు కమిటీ ఉన్నారని చెప్తుంది. కానీ ఈరోజు ఈ చట్టం సవరణలో ఏం చెప్తున్నారంటే నరేంద్ర మోడీ చట్టంలో ముస్లిం నేతలుగా వేరే వాళ్ళు కూడా ఈ బోర్డులో ఉండాలని చట్టం చెప్తుంది. ఇది రాజ్యాంగబద్ధానికి విరుద్ధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన చేస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26లో మరి ఏ మతం వారైనా వారి మతపరమైనటువంటి అవసరాల కోసము సంస్థలను స్థాపించని మరి ఆ రోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణ చెప్తుంది. అలాగే ఆ విధంగానే ఏ మతం వారు వారు సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో భాగంగా మొదటి వక్ఫ్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ రోజు దేశంలో భారతదేశంలో ఇంత నిరసనలు వంటలు ఎందుకు చెలరేగుతున్నాయి? ఈ దేశ రాజుగారు మిస్టర్ నరేంద్ర మోడీ గారిని ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ఈ దేశ స్వతంత్రం కోసం ఈ దేశంలో ఈ దేశ చార్ సిపాయి హిందూ ముస్లిం సిక్ ఈసాయి అయితే హిందూ ముస్లిం సిక్ ఈసాయి అంటే హిందూ ముస్లిం సిక్ ఈసాయి అంటే నువ్వు కాదు. ఈ రోజు గాంధీ గారు చెప్పినటువంటి గాడ్సే కాదు, ఈ ఆర్ఎస్ఎస్ నడిచేటువంటి సంఘ్ పరివార్ వాళ్ళు వాళ్ళ అధ్యక్షుడు కాదు. మీరు దేశం కోసం ఎవరు ప్రాణాలు త్యాగాలు చేయలేదు. వక్ఫ్ అంటే అర్థం తెలుసా మీకు? వక్ఫ్కి దానం చేసినటువంటి కేవలం అల్లాహ్ తాలా యొక్క పేరు మీద దానం చేసినటువంటి భూములని వెనక్కి ఎలా తీసుకుంటావు? ఇది కేవలం ముస్లిం మైనార్టీలు వెనుకబడ్డ తరగతులకు వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు పెద్దలు దానం చేసినటువంటి ఈ వక్ఫ్ ఆస్తులను నువ్వు ఈ రోజు ఈ చట్ట సవరణ బిల్లు తీసుకురావడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చి దేశంలో ఎంతో మంది రైతులను ప్రాణాలు తీసిన తర్వాత ఆ చట్టాలను వెనక్కి తీసుకునే గతంలో ఇదే సుప్రీంకోర్టు మరి తమిళనాడులో జరిగినటువంటి జల్లికట్టు సమస్య వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా పండుగ జరుపుకుంటుంటే సుప్రీంకోర్టు ప్రాణహాని ఉంది. ఈ పండుగని బంద్ చేయమంటే తమిళనాడు మొత్తం వచ్చి ఈ పండుగ మొత్తం కూడా మన యొక్క రాష్ట్ర యొక్క క్రియ ఇది, ఇందులో ప్రాణాలు పోయిన పర్వాలేదు, మేము ప్రతి శబ్దంతో నిర్వహిస్తామంటే ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఆ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎన్నో చట్టాలు కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి దీని మీద పునరాలోచించి ఇటువంటి చట్టాలను ప్రవేశపెట్టి మత కల్లాహాన్ని సృష్టించడం యొక్క బాధ్యత. కాబట్టి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది తీవ్రంగా హిందూ ముస్లింలు ప్రవేశపెట్టడం యొక్క ఉద్దేశం అయితే మరి ఈ రోజు ఎంతో మంది వక్ఫ్ ఆస్తుల స్వాధీనం పరిచినటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఈ రోజు అంటే కేవలం ప్రభుత్వం మన బాబులు అధిక సంఖ్యలో ఈ రోజు వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేస్తున్నారు. కాబట్టి ఆ బిల్లులో ఏం వస్తున్నాయో అన్ని మీరు మొదటి తెలిపి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు మీరుగా తెలుసుకొని ఇటువంటి దొంగ యొక్క ధోరణి మీరు 2-4 ధోరణితో ఈ రోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ముస్లిం ఓట్లతో గెలిచినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి ఈ రోజు బిల్లుకి మద్దతు ఇవ్వడం అనేది చాలా యొక్క దుర్మార్గపు చర్య ఇది. కాబట్టి దీని మీద ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దీని మీద ఆలోచించి ఇటువంటి తప్పుడు బిల్లులు మీరు ఏ విధంగా సమర్థించారు అనేది మేము తీవ్రంగా ఈ రోజు ఖండిస్తూ ఉన్నాం. దయచేసి మనందరి దేశ యొక్క ఐక్యతను దెబ్బతీయకుండా భారతదేశ లౌకిక రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంది. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకొని ఈ రోజు హిందూ ముస్లింస్ ఐక్యతని మీరు చాటి చెప్పాలి. ఖచ్చితంగా ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి. ఈ బిల్లును వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇంకా యొక్క నియంత్రణ జ్వాలాలు దేశమంతటా కూడా మనమందరం కూడా కలిసి ఐకమత్యంగా ఈ బిల్లుని వెనక్కి తీసుకొచ్చేంత వరకు కూడా మేము పోరాడుతున్నాం. నారే తక్బీర్, నారే
తక్బీర్ నారే తక్బీర్. మిత్రులు ఇవాళ ఎర్రని ఎమ్మెల్యే సైతం లెక్క చేయకుండా 10 సంవత్సరాల పిల్లలు తగ్గించి 70 ఏళ్ళ మిత్రుల వరకు ఎంతో శాంతియుతంగా నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నిరసన కార్యక్రమానికి పాల్గొనే మైనారిటీ నాయకులతో పాటు మీడియా మిత్రులకు, పోలీస్ అధికారులకు ముందుగా ఎర్రజెండా పార్టీ కూడా పేరు ప్రత్యేకంగా అభినందన చేస్తున్న మిత్రులారా, పట్టి తీరుస్తున్న శక్తి ఉంది. విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగిస్తుంది. సంబంధించి 2014 ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే అన్ని ఈ రాజ్యంలో ఈ యొక్క దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని మేము సంతోషంగా పరుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీరు అధికారంలోకి వచ్చి 2014 నుండి 2025 వరకు మీరు పరిపాలిస్తున్నటువంటి ఈ 11 ఏళ్ల కాలంలో ప్రతిదీ మొత్తం కూడా మైనారిటీ హక్కులను కాలరాసే నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ హక్కులను నిర్వీర్యం చేయడానికి మీరు కుట్రపంతున్నారని చెప్పి సందర్భంగా సిపిఐ గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రిపుల్ తలాక్ అని చెప్పారు. అదేవిధంగా 330 ఆర్టికల్ రద్దు చేశారు. అదేవిధంగా రామ మందిరాన్ని నిర్మించారు. ఇప్పుడు ఎన్ఆర్సీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు వర్క్ బోర్డ్ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నదానికి మీ యొక్క మందపాంతో ఉభయ సభల్లో మొత్తం కూడా దాన్ని బిల్లు పాస్ చేసి మేఘాల పైన రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయిస్తున్నారంటే మీ అంత దళాలు బాధ్యత ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా మీకు కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ వర్క్ బోర్డ్ సంబంధించినటువంటి భూములు మీ అబ్బా జాగిరిచ్చినవి కాదు. అంతకన్నా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి భూములు కాదు, మరియు ఏ సంస్థలు కూడా ఇచ్చినటువంటి భూములు కాదు. పూర్వపున్నటువంటి పెద్దలు, మైనారిటీ పెద్దలు మొత్తం కూడా యావత్ భూములు మొత్తం కూడా భవిష్యత్ తరాలకు మా కమ్యూనిటీ అభివృద్ధికి, మైనారిటీ కమ్యూనిటీ అభివృద్ధికి విద్యా పరంగా, ఉపాధి పరంగా, సాంస్కృతిక పరంగా ఇది ఉపయోగపడాలని చెప్పి మొత్తం భూములు కూడా వర్తికి తీసుకోవడం జరిగింది. అలాంటి భూములు దేశవ్యాప్తంగా 9,40,000 కోట్ల సంబంధించిన భూములు ఇవాళ లక్షల భూములు దేశంలో ఉంటే ఈ దేశంలో భూములు మొత్తం కూడా కాజేయాలని చెప్పే కుట్ర కోణంలో ఇవాళ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోన్మాద పార్టీ అందులో ఇవాళ కుట్రపూరితంగానే ఇవాళ వర్క్ బోర్డ్ సవరణ చట్టాన్ని తెరపాకి తీసుకురావడం అంటే ఇంతకన్నా దుర్మార్గం లేదని చెప్పి ఇవాళ ఎర్రజెండా పార్టీ చెప్తున్నాం. నరేంద్ర మోడీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఈ దేశాన్ని మతాల మధ్య చిచ్చు పెట్టి మంట పెట్టి చలచ్ కాసుకుంటున్నాం. ఈ యొక్క మంటే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని దహనం చేస్తుందని చెప్పి సందర్భంగా ఒక అంశాన్ని నరేంద్ర మోడీ చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర చదవండి, చరిత్ర తెలుసుకోండి. 1780లోనే మొట్టమొదటిగా దేశ స్వాతంత్ర పోరాటం కోసం మైసూర్ రాజు హైదర్ అలీ, అదేవిధంగా 1720లో ఆయన మనవడు టిప్పు సుల్తాన్ ఈ దేశ పోరాటంలో ఆయన పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి సమర యోధులు దాదాపు 95,300 మంది అసూలు బాస్తే ఢిల్లీ ఇండియా గేట్ పైన దాదాపు 60 ముస్లింలు సమర యోధులు ప్రాణాలు త్యాగం చేసి, ప్రాణాలు అర్పించి దేశ స్వాతంత్రం కోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు చరిత్ర కూడా ఇవాళ ముస్లింస్ ఇవాళ ఈ దేశాన్ని 100 సంవత్సరాలు పరిపాలించినటువంటి అక్బర్ గారు ఏ రోజు కూడా మతాలు కానీ కులాలను కానీ ఈ విధంగా విభజించ చేయలేదు. అదేవిధంగా మొఘలాయుల కాలంలో కూడా అన్ని మతాలు, అన్ని సర్వోత్సవాలు ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా విభజించు పాలించి చేయలేదు.
కాబట్టి మోడీ గారు మీరు ఆలోచించాలి. ఈ భారతదేశం లౌకిక దేశం, భిన్నత్వంలో ఏకత్వం దేశం, అన్ని కులాలు ఉండాలి, అన్ని మతాలు ఉండాలి, సర్వశక్తులు ఉండాలని చెప్పి భావించే గొప్ప రాజ్యాంగం కలిగిన ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎంతవరకు అది ఆటో సాగు అని చెప్పి ఎర్రజెండా పార్టీ మేము చెప్తాం. ఇందాక మిత్రులు మాట్లాడారు, సిపిఎం మిత్రులు మాట్లాడిన సందర్భంలోనే నా శ్రీరామనవమి రోజు ఎట్లయినా కూడా ఉభయ సభల్లో ఈ బిల్లులు పాస్ చేస్తాం. ఈ దేశంలో అత్యంత ఉన్నటువంటి వర్పర్ భూములు ఉన్నాయని చెప్పి మేము భావించాం. కానీ ఈ वक्त हमारा हक है, इसकी हिफाजत हमारा फर्ज है. अल्लाह दोस्तों, इस देश की आजादी में जितना अपने ने कुर्बानियां दिए, जितना अपने ने खून बहाया, इतना गैरों ने पसीना भी नहीं बहाया. दोस्तों, इंडिया का गेट गवाह है. 60,000 से ज्यादा हमारे उलमाए किराम फांसी के फंदे को छूमा जब जाके ये देश हमारा. दोस्तों, ये देश हमारा था, हमारा है, हमारा रहेगा. दोस्तों, मोदी गवर्नमेंट मनवाद पालना सिर्फ गवर्नमेंट कर. दोस्तों, इसको है ने हमारी सूबे के चंद्रबाबू वजीर आला ने एक तरफ है ने विचार किया, दावत बोले నేను ముస్లింల పక్షపాతి లేదు, హక్కావి లేకుండా మా హృదయాల్లో గొల్లగాళ్ళు చూపారు చంద్రబాబు. ముస్లింలకు వక్ఫ్ చట్టాన్ని సపోర్ట్ చేసి ఈ రోజు काश्मीर से कन्याकुमारी तक जितने भी मदरसे खतरे में है, इन सबका जिम्मेदार चंद्रबाबू होगा. एक तो है ने इन सेंट्रल में है ने एनडीए को सपोर्ट करके है ने मनवानो गवर्नमेंट को खड़ा किया. दूसरी गद्दारी ये किया मुसलमानों के साथ कि है ने दूसरी गद्दारी ये किया मुसलमानों के साथ कि वक्फ बोर्ड के बिल को सपोर्ट करके है ने पूरे कौम के है ने मदारिस को, मस्जिदों को, कब्रिस्तान को आज खतरे में डाला. जितने भी मदारिस के ऊपर बुलडोजर चलेंगे, जितने भी कब्रिस्तान के ऊपर हमले चलेंगे, इन सब का कसूरवार चंद्रबाबू नायडू होगा. दोस्तों, है ने इसके वास्ते है ने हमारी जिस्म के अंदर जब तक जान रहेगी, इसके वास्ते हम है ने वक्त को नहीं छोड़ेंगे. जान तो देंगे मगर वक्त नहीं छोड़ेंगे. इसके खातिर है में दोस्तों हमें बहुत तेज है, సమయానుభావ వల్ల వక్త్ ఖరీబ్ है. మాకు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అన్ని రంగాలలో దాడులు చేస్తూ వస్తున్నారు. మోదీ ఏమైనా స్వతంత్ర సమరయోధుడా? ఆయన స్వతంత్ర సమరయోధుడా? అమిత్ షా స్వతంత్ర సమరయోధుడా? ఈ దేశ చరిత్రను చూస్తే ఒక్కసారి వాళ్ళు ఇన్నిసార్లు ఢిల్లీలో చూస్తూ ఉంటారు కదా. ఇండియా గేట్లో చూస్తే 65,345 పేర్లు ముస్లింల పేర్లు నిలబడ్డాయి. ఎందుకు? స్వతంత్ర సమరంలో తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి ఈ మహావీరులు ముస్లింల యొక్క మనోగతాన్ని, మనోభావాలను తెలియజేసేందుకు ఈరోజు రకరకాలుగా అనగదొక్కడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తా ఉంది. ఒక పక్క ముస్లింలను అనగొక్కుంటేనే మరో పక్క క్రైస్తవుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మీకు తెలుసు, గత బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి క్రైస్తవుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఒక్కు ఆస్తులు వారి సొంత ఆస్తులు అన్నట్టుగా ఈరోజు చట్టం తీసుకొచ్చారు. నిజంగా ఆ రోజు ఒక్కు ఆస్తులు అంటే అంకితం అని అర్థం. ఈ పెద్దలు, మన పెద్దలంతా కలిసి సమాజం కోసము, సమాజ అభివృద్ధి కోసము, సమాజం బాగుండాలనే ఉద్దేశంతో ఆనాడు పెద్దలంతా కలిసి ఒక్కు అంకితం ఇచ్చారు. ఈ భూములన్నింటినీ, ఈ భూములను అంకితం ఇచ్చి, దానం ఇచ్చి సమాజం కోసం బాచావ్
భాషాపరంగా ఉన్నటువంటి సమాజం కోసం, ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం మరి జరుగుతున్నటువంటి ఈ ప్రణాళికల భాగంగా ఆ రోజు దానమిస్తే ఆ దానాన్ని వారు సొంత ఆస్తులుగా పరిగణించేట్టుగా ఈ రోజు పార్లమెంటులో అర్ధరాత్రి ఏది స్వతంత్ర కోసం పోరాడుతున్నామా, అర్ధరాత్రి చీకటి జీవాన్ని తీసుకొచ్చి ముస్లింల పైన రుద్దడానికి ఏదైనా ఈ జాగీరా అని చెప్పి మీకు చేతనైతే నిజంగా మీకు ముస్లింల పట్ల చిత్తశుద్ధి ఉంటే రంగనాథ్ మిశ్రా కమిషన్ అమలు చేయండి. తర్వాత సచార్ కమిటీని నివేదికను అమలు చేయండి. ముస్లింల పైన అంత అభిమానము మరి అభివృద్ధి చేయాలనుకుంటే ఈరోజు సచార్ కమిటీ ఏం చెప్తా ఉంది, ఈరోజు రంగనాథ్ మిశ్రా కమిటీ ఏం చెప్తా ఉంది, ఈరోజు ముస్లింలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముస్లింలు అన్ని రంగాలలో మదర్సాలో చదువుతున్నటువంటి వారికి డిగ్రీ మరియు ముఖ్యత మరి అవకాశం ఇచ్చి మద్రాసాలో ఉన్నటువంటి వారు డిగ్రీ అవకాశాలు ఇచ్చి దాని ద్వారా రక్షణ శాఖలో దాని ద్వారా ఐఏఎస్లో ఐపీఎస్లో చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆ రోజు సర్కార్ కమిటీ నివేదికలు ఇస్తే ఈ రోజు మదర్సాలని ఎక్కడ పెట్టిందంటే మత ప్రభుత్వానికైనా ఆ మదర్సాలన్నింటినీ పక్కన పెట్టేసి ఈ రోజు 76 నివేదికలు 76 ఇక్కడ కావాలన్న ప్రతి ఒక్కరికి హృదయ నష్టాలు వక్తు చట్ట సవరణ ఈ దేశంలో గతంలో ఎప్పుడేటువంటి ఎవరు ముఖ్యంగా కానీ మోడీ గారు కొత్తగా ఈ 2024లో చట్టం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లోక్సభలో ప్రతి ఒక్కరు వినియోగిస్తే దాన్ని జేబీసీ పంపిస్తున్నారు. జేబీసీ జాయింట్ గవర్నమెంట్ కమిటీలో ఎంతమంది సభ్యులున్నా అందరి సభ్యులకు వ్యతిరేకంగా అందరినీ సస్పెండ్ చేసి జేబీసీ కమిటీలో తీర్మానం చేయలేదు. అలాగే 25లో లోక్సభలో పార్లమెంట్లో ఆమోదం చేయడం జరిగింది. ఈ హోస్టల్ అనేది మీకేమైనా తెలుసా అని చెప్పి సందర్భంగా మోడీ గారు అడుగుతున్నాము. 12వ శతాబ్దంలో వక్ఫ్ అనేది మక్కా నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ప్రపంచంతో వ్యాప్తి చేయడం జరిగింది. వక్ఫ్ నుంచి ఎటువంటి సమస్యలు తెలియదు. ప్రస్తుతానికి అర్థం లేని మోడీ గారు ఈ రోజు మా దేశంలో ఏమి చేయగలుగుతున్నారు? ఈ నిజంగా హక్కుందా? ఏమైనా ఇవ్వగలిగినావా? గతంలో ఎవరైనా ఈ వస్తు సంబంధించి ఎవరు అవసరం ఇచ్చినారా? గవర్నమెంట్ హౌస్లో ఇవ్వగలిగినారా? లేదు కదా. కేవలం వస్తు కోసం అంటే కేవలం ముస్లిం మాత్రమే ఆ రోజు దాతలు వివరంగా ఇస్తే ఆ విధంగా నడుస్తా ఉన్నాయి. ఈ రోజు మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, మదవాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం కొన్ని ఆస్తులు మాత్రమే ఉంటున్నాయి కానీ వేరే వాళ్ళంతా ఇక్కడ కబ్జా చేయాలి చేయలేరు. ఈ దేశంలో ఒక అంబానీ, అదానీ, బీజేపీ, ఎంపీ, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా ఈ రోజు సభ్యుడు ఆస్తులపై కబ్జాలో ఉన్నారు. ఈ కబ్జాలను రక్షించడం కోసం వారందరూ ఈ రోజు ఈ పార్లమెంట్ చట్టం తీసుకొస్తున్నారు. ఇవన్నీ జరిగే విషయం కాదు. ముఖ్యంగా గమనిస్తే ఈ ఆర్టికల్ రాజ్యాంగంగా తెచ్చిన ఈ చట్టాలను వ్యతిరేకించే బాధ్యత ప్రతిపోతుంది. ఆర్టికల్ 14, 20, 25, 26, 28, 30 ఇవన్నీ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను మత స్వేచ్ఛని కల్పించే హక్కులు. ఇప్పుడు మీరు చట్ట సవరించి దీంతో మాత్రం ఎక్కడ మళ్ళీ పరిస్థితి లేదు. నిన్న సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా జరిగింది. నాన్ ముస్లిం ఏ విధంగా ప్రయాణించాలి అని చెప్పి అడిగింది. అలాగే ఒక్కోటి విజయ్ గతంలో 12వ శతాబ్దం నుంచి 8 సంవత్సరాల దాదాపుగా ఈ 8 సంవత్సరాల్లో మసీదులకి, దర్గాలకి, బస్సులకు ఏ విధంగా డాక్యుమెంట్ వస్తాయి? ఈ ఆట ప్రాధాన్యత రాష్ట్రంలో మాకు ఇస్తున్నారా? సిద్ధస్థితి ఉంటే ఒక 50 కోట్ల 1 లక్షల కోట్లను మా కోసం చెందిన కేటాయించండి. ఎక్కడైనా కేటాయిస్తున్నారా? ఏ అభివృద్ధి చేస్తున్నారా? అంటే విభజించి పాలించే వ్యవస్థ మీది. ఈ పాలసీ ప్రకారం ఈ దేశంలో విభజించి మొత్తం ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు సాగం. దేశంలో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఏం జరుగుతా ఉందని చెప్పి. నిన్ననే సుప్రీంకోర్టు వాయిదా జరిగింది. రాబోయే రోజు ఆల్రెడీ వాళ్ళు అత్యంత ఉత్తరం చేయడానికి ధర్మాసనం సిద్ధమైంది. కానీ అక్కడ ఉన్న స్టేట్ జనరల్ గారు ఒక వారం టైం అడిగినారు. ఒక వారం టైం కాదు, నెల గారు సంబంధిస్తున్నా కానీ ఖచ్చితంగా ఒక్కోటికి సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా వచ్చే పరిస్థితి. ఎవరు ఏం చెప్పినా ఏం జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరగవు. దీన్ని ఒకటి విజిలెన్స్ జాగ్రత్త చేయండి. ఈ దేశంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ పరిస్థితుల్లో దాచుకున్నారు. కొన్ని లక్షల కోట్లు ఒక అమెరికా అమెరికన్ టాయిలెట్ అంతా టోపీగా వెళ్ళిపోయిన అక్కడికి. అంటే దేశం ప్రశాంతంగా మీకు ఇష్టం లేదు.
ఎప్పుడైతే ఏంటంటే ఎమర్జెన్సీ పాలిటిక్స్ ఎప్పుడు దేశంలో గొడవలు కలిసి ఉండాలి. ఎప్పుడైతే ఈ సమస్యలు ఉంటాయో గొడవలు ఈ నిజంగా ఏం ప్రశ్నించారు. ఈ దేశంలో అభివృద్ధి జరుగుతూ ఉంది, నిరుద్యోగత జరుగుతూ ఉంది, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఎక్కడ ఈ రోజుల్లో జరగడం చేస్తున్నారు. అయినా మీరు ఇప్పుడు టీవీ వచ్చింది, రాబోయే డబల్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా ఉద్యోగాలన రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి విజయవంతం జరిగిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాం. ఈ ఓట్బోర్డు చట్టం సవరణ జరిగేంత వరకు మా ప్రాణాల ఇబ్బందిలోనే ఓట్బోర్డు చట్టం వెంటనే వెంటనే